న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో 37వ క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్. నిరంతర సాధనతోనే ప్రావీణ్యం సాధ్యమని సూచన. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన. సమస్యల పరిష్కారంలో అలసత్వం కూడదని అధికారులకు మంత్రి కొండపల్లి హెచ్చరిక. పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్న కొండపల్లి. 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 2 కోట్లు మంజూరు చేశామని వెల్లడి. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో 37వ క్రీడా పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల వల్ల సమిష్టి తత్వం అలవడుతుందన్నారు. సమిష్టిగా కృషి చేసినప్పుడే అద్భుత విజయాలను సాధించగలమని పేర్కొన్నారు. ప్రతి ఏటా పోటీలను నిర్వహించడం అభినందనీయమని, నిరంతర సాధన ద్వారానే ఏ పనిలోనైనా క్రీడల్లోనైనా ప్రావీణ్యాన్ని పొందగలమని స్పష్టం చేశారు. అందువల్లనే ఎల్లప్పుడూ క్రీడా సాధన చేయాలని సూచించారు. దీనివలన పని ఒత్తిడి తగ్గడమే కాకుండా శారీరక దారుఢ్యాన్ని సాధించగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వై రవిశంకర్ రెడ్డి, బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మెంబర్స్ అంతా మన స్కూల్లో కూడా మన టీమ్ లో ఒకరే ఉంటారు. సో వీ నో ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఇన్ క్రికెట్. ఎందుకంటే అప్పుడు క్రికెట్ తప్ప వేరేది ఏం ఆడింది లేదు అప్పుడు. సో క్రికెట్ లో ప్రతి టీమ్ మెంబర్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసు, వీక్నెస్ తెలుసు. సో మనం నెక్స్ట్ గేమ్ కి వెళ్తున్నాము అంటే అతని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఇతన్ని పంపించాలనా, ఇంకొకరిని బ్యాటింగ్ కి పంపించాలనా, లేకపోతే బౌలర్ కి ఎవరికి బౌలింగ్ చేయాలి, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోగలం. ఎందుకు? వీఆర్ సీయింగ్ ది టీమ్ మెంబర్స్ ఫ్రమ్ ది క్వైట్ లాంగ్ అండ్ వీఆర్ సీయింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫర్ క్వైట్ లాంగ్. సో దీనికోసం మనము ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవడం కోసం మనం చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేశారు. అన్ఫార్చునేట్ గా వచ్చే కొద్ది స్కూల్స్ లో ఈ టీమ్ స్పిరిట్ పోయి ఇండివిజువాలిటీ అంటే మనం చదువుకోవాలా, మనము ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, ఇదే అయిపోయింది. అలా కాకుండా మనం చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు, రవి చిన్నప్పుడు అయితే మాత్రం మనకు టీమ్స్ ఉండేవి. ఆ టీమ్ స్పిరిట్ ఏంటో మనకు తెలుసు. ఆ టీమ్స్ లో ఉండడం వల్ల మనకు లైఫ్ లో ఎంత అడ్వాంటేజ్ ఉందో కూడా మనందరికీ తెలుసు. సో ఈ రోజు మనందరికి కూడా టీమ్ ఇలా స్పోర్ట్స్ పెడుతున్నారు, ఒక టీమ్స్ ఫామ్ చేసి అంటే క్లియర్లీ ఇండికేట్స్ ఏ స్పిరిట్ టు ప్రమోట్ ది టీమ్ స్పిరిట్. సో మనమంతా కూడా ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని ఈ స్పోర్ట్స్ లో ఒక ఎక్సెల్ సాధించాలి. మన బెటాలియన్ కూడా స్టేట్ స్పోర్ట్స్ జరిగినప్పుడు కానీ, నేషనల్ లో మీరు వేరే డిస్ట్రిక్ట్ గానీ, స్టేట్ గానీ, అలాగే కంట్రీలో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారని కమాండెంట్ గారు చెప్తూ ఉన్నారు. అక్కడంతా కూడా మనము మెడల్స్ తీసుకొని రావాలి మనందరం కూడా. సో ఇవన్నీ చేయడమే కాకుండా మన స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ పిల్లలకు కూడా మనం అంతా కూడా ఆదర్శంగా ఉండాలి. ఈ స్పోర్ట్స్ వల్ల ఒక టీమ్ స్పిరిట్ అనేది కాకుండా మనకి ఏజ్ వచ్చే కొద్దీ మన బాడీ ఫిట్నెస్ కూడా ఎంతో అవసరం. కాబట్టి ఇది దానికి ఎంతో దోహదపడుతుంది. కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఒక్కసారి స్పోర్ట్ డిస్కంటిన్యూ చేసినామంటే మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో ఇటువంటి స్పోర్ట్స్ మీట్లు యాన్యువల్ గా మనం పెట్టుకుంటుంటే ఆ స్పోర్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ అలాగే ఉంటది. ఆ స్పోర్ట్ వల్ల మనకి హెల్త్ ఉంటది, మన టీమ్ స్పిరిట్ ఉంటుంది. సో మంచి కమరాడరీ అంటే ఒక బ్రదర్హుడ్ షిప్ ఇన్ ది ఎంటైర్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి మీరంతా ఇంత కలర్ఫుల్ గా వచ్చి ఇంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా స్థానిక రాజా కాలేజ్ మైదానంలో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్మ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజ్య శ్రీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి తన అమృత వాక్కులతో భక్తులను ఉత్తేజపరిచారు. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను, దేశభక్తి ఆవశ్యకతను వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచిన మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వామివారు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లోవరెడ్డి, అక్యాన బాలత్రివేణి, గుణమనష తదితరులు పాల్గొన్నారు.
మార్గాలలో ఒక్కొక్క నది ఒక్కొక్క రంగులో ఉంటుంది. గోదావరమ్మ ఎర్రగా ఉంటుంది, కృష్ణమ్మ నల్లగా ఉంటుంది, గంగమ్మ తల్లి తెల్లగా ఉంటుంది. ఒక్కొక్క నది నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయి. ఒక్కొక్క నది ఒక్కొక్క దిక్కులో మార్గములో ప్రయాణం చేస్తాయి. కానీ నదులన్నీ కూడా చుట్టతోతకు ఎక్కడ సంగమిస్తూ ఉన్నవి? ఎక్కడండి? నదీనాం సాగరాయదే. ఈ నదులన్నీ కూడా ఏ విధముగా సముద్రములో తుట్టతుదకు కలిసిపోతూ ఉన్నావో, ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ప్రపంచంలో ఎన్ని ధర్మాలున్నా, ప్రపంచంలో ఎన్ని ఆచారాలున్నా, ప్రపంచంలో ఎన్ని వరవలున్నా, సనాతన ధర్మం అనే నా తల్లిలో తుట్టతుదకు మీ అందరూ కూడా కలిసిపోవలసిందే అన్నాడు ఆయన. హిందుత్వ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్. The Vedanta is the end of the Vedas. It is the science of reality. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి బర్రిపేటలో గ్రామంలో గల చర్చి తాళాలు తీసి తెరిపించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎస్ జాన్ హెచ్చరించారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చిలో కొందరు వేరే ఆరాధన కోసం లేని రచ్చ చేస్తున్నారని, దీనిపై పాస్టర్ బర్రి అప్పన్న అలియాస్ జార్మియా అతని భార్యను అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అన్యాయమన్నారు. ఒక దేవుని ఆలయంలోకి వెళ్లి తాళం వేయమని ఏ నిబంధనలో ఉందో తెలియజేయాలన్నారు. కూటమికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు. సిఆర్పిసి 145 ప్రకారం వర్షిప్ సెంటర్ కి తాళం వేయకూడదని చట్టంలో ఉందని తెలిపారు. దీని మీద ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే చర్చిని తెరిపించాలని, లేని ఎడల క్రైస్తవుల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామంలో బర్రిపేట అనే విలేజ్ లో జీసస్ ఫెయిత్ మినిస్ట్రీస్ అన్న ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిని బర్రి అప్పన్న ఉరఫ్ జర్మియా గారు అది రన్ చేస్తున్నారు. ఆ పాస్టర్ గారితో కొందరు సభ్యులకి చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు వేరేగా మాకు అదే చర్చిలో వేరే టైం ఇవ్వండి అని చాలా అల్లరి చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు పాస్టర్ గారిని పాస్టర్ అమ్మ గారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా 41A నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి జైలుకి రిమాండ్కి పంపించారు. ఇది జూన్లో ఆ చర్చిని లాక్ అండ్ కీ వేసి 145 ప్రొసీడింగ్స్ ద్వారా ఎంఆర్ఓ గారు ఈ రోజు వరకు తెరవకుండా ఉంచారు. ఆర్డర్స్ 1 month కానీ ఇచ్చారు. 7 నెలలు అయింది. చర్చి తాళం వేస్తారు. ప్రియులారా, ఈ కూటమి ప్రభుత్వంలో మరి కూటమికి చెడ్డ పేరు తేవాలనో ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో. వర్షిప్ ప్లేస్కి తాళం వేయకూడదు. 145 ప్రొసీడింగ్స్ సిఆర్పిసి ఫిజికల్ పొజిషన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఇమ్మని అన్నారు. చర్చి కరెంట్ బిల్ పాస్ గారి పేరు ఉంది, సొసైటీ పాస్ గారి పేరు ఉంది, చర్చి పాస్ గారి పేరు ఉంది. పాస్ట్ గారిని బయట పెట్టేసి తాళాలు వేసేస్తారు వర్షిప్ ప్లేస్ కి. క్రిస్మస్ న్యూ ఇయర్ జరగకుండా ఏంటి అన్యాయం? ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో క్రైస్తవ ఆలయాలు మరి ఇలాగ తాళాలు వేస్తున్నారని చెప్పించడానిక ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఉంది? తప్పకుండా ఇమీడియట్ గా విదిన్ ఏ వీక్ అక్కడ ఆ చర్చి ఓపెన్ చేయబడాలి. అలా కానీ చర్చి ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారు కానీ సీల్ కానీ విప్పకపోతే దీని మీద ఉధృతమైన ఆందోళన క్రైస్తవ సమాజం చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్తో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను ముఖ్యంగా రెవెన్యూ అంశాలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా మొత్తం 297 వినతులు అందగా అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 149 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే డిఆర్డీఏ నుంచి 64, పంచాయతీరాజ్ నుంచి 22 వినతులు అందాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్జీదారుని స్వయంగా కలిసి మాట్లాడిన తర్వాతే పరిష్కార నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని, ఈ నెంబర్ ద్వారా వచ్చే కాల్స్ పై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కారం తీసుకొచ్చే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం కూడా
జిల్లా అధికారులందరూ కూడా అలాగే మండల అధికారులందరూ కూడా ఆయా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజల తాలూకా ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించే దశగా పనిచేయడం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు కూడా నేను స్థానికంగా ఉండడం వల్ల ఈ గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల నేను కూడా కాసేపు పనిచేసి టైం ఇచ్చి ఒక అవగాహన వస్తుంది, ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తున్నారు, అధికారులు ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ రావడం, నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. జిల్లా గ్రీవెన్స్ ప్రతి వారం కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇక్కడ సరైన న్యాయం జరుగుతుంది. ప్రతి గ్రీవెన్స్ని కూడా రిడ్రెసల్ రేట్ కూడా బాగా జరుగుతున్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంలో రెవెన్యూ ఇష్యూస్ పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది, రీసర్వే సదస్సులు కూడా పెట్టడం జరిగింది. ఈ రీసర్వే ఇష్యూస్లో కానీ రెవెన్యూ సమస్యలు కానీ ఏవైనా సమస్యలు ఇంకా క్లియర్ అవ్వకపోతే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారన్న కారణం మీద కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని బుచ్చంపేటకి చెందిన 2 ఎకరాల 70 సెంట్ల రుద్రభూమిని కబ్జా చేసేందుకు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీంతో గ్రామస్తులు సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో నిరసన తెలిపారు. తమ పూర్వీకుల నుండి గ్రామానికి రుద్రభూమిగా ఉన్న స్థలాన్ని గతంలో రియల్ ఎస్టేట్కు అమ్మేందుకు కొంతమంది ప్రయత్నించగా అడ్డుకున్నామని, మళ్లీ కూటమి ప్రభుత్వ పాలకుల కనుసన్నలలో రుద్రభూమిని దోచుకోవడంపై గ్రామస్తుల ఆందోళన చెందారు. అక్రమార్కులతో రెవెన్యూ అధికారులు చేతులు కలిపి తమ శ్మశాన వాటికను అమ్మేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి చెందిన రుద్రభూమిని రక్షించకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మాకు శ్మశాన వాటిక సర్వే నెంబర్ 72 విస్తీర్ణం 2 ఎకరాల 73 సెంట్లు ఆక్రమణానికి గురవుతుంది. మరి దీన్ని అప్పుడు ప్రత్యేకించి పిచ్చుక సూర్యారావు అనే వ్యక్తి ఆ రోజు కొనుక్కున్నాను నేనని ఓ రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ మేము అట్టడం జరిగింది. ప్రభుత్వం అధికారులు మరి అందరు కూడా సహకరించారు, మరి ఓళ్ళు పెట్టారు. మరి ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ సీక్రెట్ గా పాములు కదిపినట్టు కదుపుతున్నారు. ఆ విశాఖపట్నంలో సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ చేయాలని ఈ పిచ్చుక సూర్యరావు అనేవాడు రెవెన్యూ చుట్టూ తిరుగుతున్నాడు. మరి మా పాస్బుక్లను 1 వే అడంగులు చేయండి, మరి మేము రిజిస్టర్ చేసుకోవాలనే ఆలోచన తిరుగుతున్నాడు. కేవలం మరి ఆ రోజు అతనికి ఎవరు అమ్మారు అనేది మరి కొంతమంది పేర్లు మనం బయటపడలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడిన వ్యక్తి పిచ్చుక సూర్యారావు అనే వ్యక్తి మాత్రం ఈరోజు మా శ్మశాన వాటిక మీద కబ్జా చేయడానికి ఆయనే దృష్టి పెట్టాడు. మరి అంచేత దీనికి న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వం వారికి అధికారులకు మేము తెలియజేసుకోవాలని. బుచ్చంపేట గ్రామం ఇది. ఇక్కడ శ్మశాన వాటిక అంటే రుద్రభూమి ఇంతకుముందు అమ్మడానికి చూపెట్టారు. దాన్ని మా గ్రామస్తులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ అదే తరాలో మళ్ళీ ఇది స్విచ్ చేసిన మళ్ళీ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ ద్వారా మాకు తెలిసింది. ఇది అమ్మడానికి చూస్తున్నారనే ఒక ఆలోచనతో మాకు చెప్పడం జరిగింది. మరి ఇది కూడా అదే విధంగా అమ్మేసిరెడ్డిని మా గ్రామస్తులందరూ కూడా భయాందోళనతో ఇక్కడికి శ్మశాన వాటికి రావడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా దీన్ని 22లో మార్చి దీన్ని మాకు గ్రామ కంటం ద్వారాగా మా గ్రామానికి మాకు అన్ని విధాలుగా శ్మశాన వాటికి అయినట్టుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేరి తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవిందాచారి, గోవిందాచారి.
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పద్మనాభ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని ఘాట్ రోడ్డు మీదుగా తిరిగి వస్తున్న తరుణంలో ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం 7 ప్రయాణిస్తున్నారు. వారిలో 4 పెద్దలు కాగా 3 చిన్నపిల్లలు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో నర్సీపట్నానికి చెందిన 28 ఏళ్ల బివి ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న మిగతా 6 స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ప్రస్తుతం వీరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పద్మనాభం సిఐ సిహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రయాణికులు ఘాట్ రోడ్డు వంటి ప్రమాదకర మలుపుల్లో జాగ్రత్తగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఉన్న చారిత్రాత్మక గుర్రపు కోనేరు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద గ్రామస్తులతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సోరు సాంబయ్య మాట్లాడుతూ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భూగర్భ జలమట్టం పెరగడానికి ఎంతో దోహదపడుతున్న ఈ గుర్రపు కోనేరు భూములు ప్రస్తుతం అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలువైన నీటి వనరును కాపాడాలని ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బొబ్బిలి రాజా వారసత్వంగా వస్తున్న ఈ వాటర్ ట్యాంక్ వారి సొంత ఆస్తి కాదని, ఇది పూర్తిగా ప్రజల ప్రయోజనం కోసం నిర్మించినదని స్వయంగా వారే స్పష్టం చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువులు, కుంటలను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గుర్రపు కోనేరు భూములను సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పోరాట సమితి సభ్యులు మరియు గొల్లపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. వరకు ఆంధ్రప్రదేశ్లో అందులో విజయనగరం జిల్లాలో ఒక రిలీజ్ సోదరుడు కూడా ఇంతవరకు భూ పంపిణీ జరగలేదు. ఎస్సీలో ఉన్న మాల మాదిగలకు ప్రభుత్వ భూములు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడక్కడ పూర్తి నేపథ్యంలో అసలు ఎక్కడా కూడా కనీసం 100 మందిలో ఒకరికి ఇవ్వడం రిలీజ్ సోదరులు కష్టం. మెంటల మండలం నెక్కేయ వలసలో సర్వే నంబర్ 130లో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది కబ్జాదారులో కూడా ఉంది. అలాగే పోరం పంచాయతీ పులుగుమ్ము రెవెన్యూ పరిధిలో 150 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని పెత్తందారులు కబ్జా చేశారు. గతంలో మా రెల్లి సోదరులు, మాల సోదరులు ఆ భూమిని సాగు చేశారు. కానీ వాళ్ళకి భయపడి ఆ భూమి మీదకి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే రాయికి పడి ఉంది, పలుకుబడి ఉండడం వల్ల, అవత దౌర్జన్యం చేస్తున్న అవత కొట్టడానికి రావడం వల్ల మా సోదరులు అందరూ కూడా పంచుతారా గత దిగుతారు అని కార్యక్రమం గత సోమవారం పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం మీద మేము వచ్చాం. తక్షణమే ప్రతి రెల్లి సోదరు కానీ వాళ్ళు ఇంకా సర్వే చేసి మాకు ఏ భూమి పంచుతారనేది ఇంకా చెప్పలేదు. మరి ఒక్క మెంటాడ మండలంలోనే 100 ఎకరాల భూమి ఉంటుండగా మరి ఈ దళితులకి, ఈ రెల్లి సమాజానికి 5 ఎకరాల చొప్పున ఇవ్వడానికి ఈ గవర్నమెంట్కి ఏటి కష్టమో అది అడగడానికి వచ్చాం. మరి చంద్రబాబు నాయుడు పాలనలో పేదవాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆయన గెలిచిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేసి దళితులకి రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 18 నెలలు దాటినప్పటికీ కూడా ఎస్సీ కార్పొరేషన్లో ₹1 వేయలేదు. ఆయన కమ్మ సమాజం కోసం, వాళ్ళ కమ్మోలు, వాళ్ళ బంధువుల కోసం ఆయన పనిచేస్తున్నారు తప్పితే పేద వర్గాల కోసం ఆలోచించట్లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తొలి దినాల్లోనే
పార్లమెంట్లో డిమాండ్ చేసినటువంటి సంగతిని కూడా మేము గుర్తు చేసాం కలెక్టర్ గారికి. తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాం, భూములు పంచుతామని చెప్పారు. ఈలోపు భూమి పంచకపోతే గద్దె దిగుతారా, ఇది భూమి పంచుతారనే కాన్సెప్ట్ మీద మీ దిష్టి బొమ్మలు కాల్చి ఎక్కడికక్కడ గ్రామాల్లో నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అర్హులైన పేద రోగులకు మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం పరిధిలోకి రాని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. పేదల ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని, ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత 18 నెలల కాలంలో అర్హులైన పేద రోగులకు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నిరుపేద కుటుంబాలు ఏ ఆరోగ్య పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళకి చికిత్సకి కవర్ అవ్వకపోతే అలాంటి రేర్ కేసెస్లో కుటుంబానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్కి కొంత రిలీఫ్ ఫండ్ అనేది సీఎం గారు ఇస్తూ ఉంటారు. మరి కేవలం గజపతినగరం నియోజకవర్గానికే ఈ 18 నెలల కాలంలోనే సుమారు 2 కోట్ల రూపాయలు అనేక కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈరోజు నేను పంపిణీ చేసినటువంటి 10 చెక్కులు కూడా సుమారు 15 లక్షలు వర్తున్నటువంటి చెక్కులు ఎవరికైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఆ చికిత్స ఖర్చు కవర్ అవ్వలేదో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి కొంత సాయం అయినా కూడా చాలా పెద్ద సాయం కింద వాళ్ళు భావిస్తున్నారు. సో మరి ఇలాంటి సేవా కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో ఈ నిరుపేద కుటుంబాలకు సాయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గజపతినగరం నియోజకవర్గం ప్రజానికం అలాగే విజయనగరం ప్రజానికం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చెక్కుల పంపిణీ ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటుంది. మరి ఆయన చేసినటువంటి సాయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మరియు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. ప్రతి నిరుపేదకు కార్పొరేట్ స్థాయి వైద్యం మరియు వైద్య విద్యను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదని, వైద్య రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యంగా విజయనగరంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించి నిర్మాణ పురోగతిని సమీక్షించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలతో ఈ కాలేజీని పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు మరియు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మా ఏపీఎంఎస్ఐడిసి తరపున ఆంధ్రప్రదేశ్ మెడికల్ కార్పొరేషన్ తరపున విజయనగరం వైద్య కళాశాల అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో దాని సందర్శన జరిగింది. సీసీబీలు కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం వర్క్ జరుగుతూ ఉంది. దాని యొక్క పొజిషన్ అవన్నీ అబ్జర్వ్ చేసినట్టు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే 3rd ఇయర్ కూడా ఇక్కడ వచ్చేసారు స్టూడెంట్స్. అంతా చాలా బాగా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి పేదవానికి వైద్య విద్య అందుబాటులో ఉండాలి. వైద్యం కూడా కార్పొరేట్ వైద్యం ప్రతి పేదవానికి అందుబాటులో ఉండాలనే ఎన్డీఏ గవర్నమెంట్ సంకల్పంతో ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ రోజున విజయనగరం జిల్లాలో మేము సమీక్ష చేస్తూ ఉన్నాం. మా డిపార్ట్మెంట్ ఈఈలు కానీ అలాగే మిగతా డిపార్ట్మెంటు అంతా డిఈలు అంతా కలిపి ఇక్కడ ఉన్న ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి దాని మీద ఇవన్నీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా జనసేన కార్యకర్తల నాయకులను కూడా ఇక్కడ కలవడం జరిగింది. జనసేన పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా విజయనగరం జిల్లాలో మనం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భాలు చేసుకుంటూ ఉన్నాం.
విజయనగరం పట్టణంలోని కోట సమీపంలో ఉన్న మైత్రి మీడియా కార్యాలయంలో నూతన సంవత్సరం ప్రారంభం మరియు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మధ్య సిరిసహస్ర ఆధ్వర్యంలో నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం అంతా పండుగ వాతావరణం నెలకొంది. చైర్మన్ సిరిసహస్ర కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. పండుగ కానుకగా సిబ్బందికి బహుమతులు అందజేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి మరియు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మైత్రి మీడియాలో వినూత్నమైన కార్యక్రమాలు రూపొందించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా త్వరలోనే మరికొన్ని కొత్త ఛానల్స్ను ప్రారంభించబోతున్నామని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్డ్ ఇన్ఛార్జ్ తోట బాసు, మైత్రి మీడియా సిబ్బంది, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రజాభారతి అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ వెల్లడించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు తమ గోడును అధికారులకు చెప్పుకోలేక, కార్యాలయాల చుట్టూ తిరగలేక నిస్సహాయ స్థితిలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి అండగా నిలిచి ప్రజలకు మరియు ప్రభుత్వ అధికారులకు మధ్య ఒక వారధిలా పనిచేయడమే ఈ ప్రజాభారతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చేశారు. ప్రజల క్షేమం మరియు జిల్లా అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ కృషి చేసేటటువంటి కార్యక్రమం ఇది. జిల్లాలో ఉండేటటువంటి ప్రజలు 50 మందికి కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సోమవారం నాడు మీరు రాలేనటువంటి పక్షంలో అయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, మీకు అందుబాటులో ఉండే కార్యకర్తలకు మీ సమస్యలను తెలియజేసినట్టయితే ఆ సమస్యలను తీసుకుని వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఉండేటటువంటి అధికారులతో సంప్రదించి మీ యొక్క సమస్యలపై పరిష్కార మార్గంగా పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో 37వ క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్. నిరంతర సాధనతోనే ప్రావీణ్యం సాధ్యమని సూచన. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన. సమస్యల పరిష్కారంలో అలసత్వం కూడదని అధికారులకు మంత్రి కొండపల్లి హెచ్చరిక. పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్న కొండపల్లి. 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 2 కోట్లు మంజూరు చేశామని వెల్లడి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.